గణనాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనః శృణ్వన్నోతిభిः సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామభిత్ర్యవతు శ్రీమహాసరస్వత్యై నమో నమః ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు జనవరి 25వ తేదీ. ఈ రోజున మన పంచాంగం వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం. ఈ రోజున పౌర్ణిమ రాత్రి 10:35 వరకు ఉంది. అలాగే పునరుసు ఉదయం 8:09 వరకు ఉంది. వర్జ్యం పగలు 4:46 నుంచి 6:29 వరకు ఉంది. ఉదయం దుర్ముహూర్తం 10:22 నుంచి 11:07 వరకు. మధ్యాహ్నం దుర్ముహూర్తం 2:49 నుంచి 3:34 వరకు. ఈ రోజున విజయవాడకు సూర్యోదయం 6:39, సూర్యాస్తమయం 5:45. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్కి ఇవాళ రోజున ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 12 గంటల సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజున ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా 12 గంటల సమయం అనుకూలంగా ఉంది. జనవరి 25వ తారీఖు నాడు గురువు మేషంలో, చంద్రుడు కర్కాటకంలో, కేతువు కన్యలో, కుజ బుధ శుక్ర ధనస్సులో, రవి మకరంలో, శని కుంభంలో, రాహు మీనంలో ఉన్నారు. ఇది ఈనాటి గ్రహచారం. ఇప్పుడు 12 రాశుల యొక్క గోచార ఫలితాలని మనం చూసే ముందు ఒకసారి భగవన్నామం చేసి ముందుకు వెళ్దాం. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. జై శ్రీరామ్. మేషరాశి. ఈ రోజున మేషరాశి వాళ్ళ యొక్క గ్రహచారం చాలా అనుకూలంగా ఉంది. అన్ని పనులు కూడా చాలా చక్కగాను వేగంగాను నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. దైనందిన కార్యక్రమాలను కూడా చక్కగా నడుపుకుంటూ వెళ్తారు. మీకున్నటువంటి ఆరోగ్య సమస్యలు ఇవాళ రోజున పెద్దగా ప్రతిబంధకం కాకుండా మీకు కావలసినటువంటి అన్ని విషయాల్లోనూ కూడా సౌకర్యవంతమైనటువంటి ఫలితాంశాలను ఇస్తూ ఉంటాయి. మీ పనులు మీరు చేసుకునేలాగా ఆరోగ్యం సహకరిస్తుంది. ఉద్యోగ విషయాలు బాగుంటాయి. వ్యాపార విషయాలు బాగుంటాయి. సాంఘికంగా గౌరవ మర్యాదలు ఉంటాయి. మీరు నలుగురికి సహాయం చేసే స్థితిగా మీ యొక్క నడువు ఉంటుంది. అయితే ఇక్కడ వాహనాలు నడిపేటప్పుడు కానీ లేదా పనిముట్లతో కూడుకునే పనులు చేసేటప్పుడు కానీ మీకు కొంచెం శారీరకమైన భారం, మానసికమైన ఒత్తిడి వచ్చే అవకాశం వస్తుంది. అందువలన ఈ ఉద్యోగం వ్యాపారం విషయాల్లో మంచి పనులు తీసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన, మంచి జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఎక్కువగా కనబడుతున్నాయి. వాహనాలు నడిపే విషయంలో కూడా కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్తే చాలా లాభాలు వచ్చే అవకాశం ఉంది. వృషభ రాశి. ఇతరుల వ్యవహారాల్లో కలగజేసుకోకుండా ఉండలేరు. అలా కలగజేసుకుని అక్కడ ఏదైనా అవమానాలు జరిగితే భరించలేరు. విచిత్రమైన గ్రహచారం నడుస్తుంది. గురువు వేయంలో ఉన్నాడు. అష్టమంలో కుజ శుక్ర రవి. మరి వీళ్ళందరూ కూడా మిమ్మల్ని మానసికంగాను అలాగే శారీరకమైన ఒత్తిడితోనూ చికాకులు పెట్టే అవకాశం వస్తుంది. మీరు మీ పనులు మాత్రమే చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. ప్రాకృత ధర్మం, కుటుంబ వ్యవహారాలు, వృత్తి విషయాలు, ఆ రెండింటి మీద దృష్టి పెట్టిన వృషభ రాశి వాళ్ళకి వాళ్ళంతా బాగుంటుంది. ఇవాళ్లే కాదండి, రాబోయే కొద్ది రోజుల పాటు ప్రతిరోజు కూడా మీ పని మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇతర వ్యాపకాల్లో దృష్టి పెట్టినా, ఇతర వ్యవహారాల్లో తలదూర్చినా ఇబ్బందికరమైన ఘటనలు కొన్ని ఎదురయ్యే అవకాశం వస్తుంది. అలాగే అన్ని పనులు కూడా స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మీరు చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. ఇక్కడ స్నేహపూర్వకమైన వాతావరణం ప్రదర్శించినప్పటికీ కూడా ఒక్కొక్కసారి సమస్యలు వస్తూ ఉంటాయి. రవి, కుజ, శుక్ర, గురు నలుగురు ఒకేసారి మాకేం సంబంధం లేదు అన్నట్టుగా మీ రాశికి వ్యతిరేకంగా ఉన్నారు. ఆ కారణం చేతి ఇవన్నీ వస్తున్నాయి. ఇక్కడ కనుక మీరు ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరిచి ముందుకు వెళ్తే సమస్యలన్నింటినీ కూడా దాటుకుంటూ ముందుకు వెళ్ళచ్చు. ఎప్పుడైతే మీరు కొంచెం అన్ని పనులు, మీ పనులు, ఇతరుల పనులు అనుకుంటూ ముందుకు వెళ్తారో
అక్కడ ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం వస్తుంది. జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాలు ఎక్కువగా కనబడుతున్నాయి. మిథున రాశి. యాక్చువల్గా ఆ రాహు వైపు, శని వైపు, గురువు వైపు చూస్తేనేమో మిథున రాశి వాళ్ళు సూపర్ అనుకుంటూ ఉంటారు. ఇక్కడ బుధుడు, రవి, చంద్రుడు, కుజుడు, శుక్రుడు వీళ్ళని చూస్తేనేమో అయిపోయింది, మిథున రాశి వాళ్ళు దొరికారు, వాళ్ళు ఏదో చికాకు పడతారు అన్నట్టుగా ఉంటుంది. యాక్చువల్లీ జాగ్రత్తలు పడినటువంటి మిథున రాశి వాళ్ళకి అంత బాగుంటుంది. అజాగ్రత్తగా అక్కర్లేని విషయాల్లో కలగజేసుకుంటూ అనవసరమైన వ్యవహారాలు చేసుకుంటూ ఉండేటువంటి మిథున రాశి వాళ్ళకి ఇబ్బందికరమైన ఘటనలు ఎదురయ్యే అవకాశం ఉంది. నూతన ప్రయత్నాలు చేయడం కంటే రోజువారీ కార్యక్రమాలు, రోజువారీ పనులు చేసుకుంటూ ముందుకు వెళ్తే బాగుంటుంది. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో, ఉద్యోగ వ్యాపార విషయాల్లో, విదేశీ నివాస ప్రయత్నాల్లో, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో, కోర్టు వ్యవహారాల్లో, రుణ వ్యవహారాల్లో అన్నింటిలోనూ కూడా మరి చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. అనుకున్నంత తేలికగా ఉండదు వాళ్ళ సమస్యలు లేకుండా బయటకు వెళ్ళడం అనేది. ఎవరైతే జనబాహుళ్యంతో సంబంధమై ముందుకు వెళ్తూ ఉంటారో వాళ్ళు అన్ని రకాలుగానే ఇబ్బంది పడే అవకాశం ఉంది. గోప్యంగా ఉండడం, పబ్లిక్కి టచ్ అవ్వకుండా ఉండడం, మీ పనులు మీరు చేసుకుంటూ ఉండడం, అలాగా ఉన్నటువంటి మిథున రాశి వాళ్ళకి బాగుంటుంది. రాబోయే కొద్ది రోజుల పాటు మీరు కలహాలు రాకుండా, ఆరోగ్య సమస్యలు రాకుండా, రుణ సమస్యలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు బాగా ఉన్నాయి. ఇది గమనించుకోవాల్సిందిగా ప్రత్యేకంగా సూచిస్తున్నాం. కర్కాటక రాశి. అన్ని పనులు కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మీ పనులు మీరు చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళాలి. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు అని కూడా ప్రత్యేక శ్రద్ధతో జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా బహుశ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. ఎక్కడా కూడా ఎవరి వ్యవహారాలను కూడా ఎక్కువగా తలదూర్చవద్దు. తద్వారా మీకు చాలా మటుకు ప్రశాంతత ఏర్పడే అవకాశం వస్తుంది. కర్కాటక రాశి వాళ్ళకి ఇక్కడ ధైర్యయుక్తమైన బుద్ధి బాగా నడుస్తూ ఉంటుంది. అన్ని పనులు నేను చేయాలి, నేనే సాధించాలి, నేను సాధించగలను అనుకుంటూ ముందుకు వెళ్తారు. కానీ ప్రతి విషయంలోనూ కూడా చికాకులు బాగా వెంబడించే అవకాశం ఉంది. కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయి. అలాగే మరి నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మీకు ధైర్యయుక్తమైన బుద్ధి ఉంటుంది. పరిసరాలు అనుకూలిస్తూ ఉంటాయి. అన్ని పనులు చేయగలమని ధీమా ఉంటుంది. అయినప్పటికీ కూడా వనరులు అన్నీ ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్కసారి మీరు ఏమరపాటుగా ఉండి సమస్యలు పొందించుకునే అవకాశం వస్తుంది. అట్లాంటి ఏమరపాటుతనాన్ని దూరంగా పెట్టుకుని ప్రతి పనిని కూడా మీరే స్వయంగా అబ్జర్వ్ చేసుకుంటూ డే బై డే, టైం టు టైం అట్లా ప్రతిదాన్ని కూడా ప్రోగ్రెసివ్గా చూసుకుంటూ ముందుకు వెళ్తే సమస్యలన్నీ కూడా సాధించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. సింహరాశి. ఉద్యోగం బాగుంటుంది, వ్యాపారం బాగుంటుంది, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని కార్యక్రమాలని కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. ప్రతి విషయంలో కూడా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి. సింహరాశి వాళ్ళకి మరొక ముఖ్య విషయం ఏంటంటే పనులు చాలా మటుకు ఆలస్యం అవుతూ ఉంటాయి. అయితే మీకు బుద్ధి కుశలత బాగా పనిచేస్తుంది. ఎప్పుడు ఏ పని చేయాలి, ఎవరితో ఏ విధంగా ప్రవర్తించాలనే విషయాల్లో చాలా జాగ్రత్తలు కలిగి ఉంటారు. అయితే మీరు ప్రతి విషయాన్ని కూడా బాగా సూక్ష్మంగా పరిశీలించి ముందుకు వెళ్తే చాలా మటుకు సమస్యలు దూరమయ్యే అవకాశం వస్తుంది. మీరు తీసుకునే జాగ్రత్తల ప్రభావమే మీకు శ్రీరామరక్ష అనేటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకుంటారని చెప్పి ఆశిస్తూ కన్యారాశి. ఈ కన్యారాశి వాళ్ళకి అన్ని పనులు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. ప్రతి అంశంలోనూ కూడా మంచి జీవితం గడిపే అవకాశం వస్తుంది. ముఖ్యంగా అన్ని పనులు కూడా బాగా వేగంగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఎక్కడ ఇబ్బందులు ఉండవు. మీరు చేసే ప్రణాళికలన్నీ బాగా సిద్ధమవుతూ ఉంటాయి. ఆరోగ్యం బాగా సహకారంగా ఉంటుంది. అన్ని పనులు చేయగలమని ధీమా వస్తుంది. కన్యారాశి వాళ్ళ విషయంలో
అష్టమ గురువు ఉన్నప్పటికీ కూడా షష్ఠ శని చాలా పవర్ఫుల్గా వర్కౌట్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు శుక్ర బుధులు కూడా అనుకూలంగా ఉన్నారు. వాళ్ళ చంద్రుడు కూడా లాభంలో ఉన్నాడు. వీళ్ళందరి యొక్క అనుకూల ప్రభావాల చేత సరైనటువంటి ప్లానింగ్ చేసినటువంటి ప్రతి కన్యారాశి వాళ్ళకి కూడా లాభాలు ఉంటాయి. ప్లానింగ్ లేకుండా వెళ్ళిపోయినటువంటి కన్యారాశి వాళ్ళందరికీ కూడా ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. ఇది గమనించుకోవాలి. తులారాశి. అద్భుతమైన రోజండి వాళ్ళ. ఉద్యోగ అవకాశాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు బాగుంటాయి. కుటుంబంలో అందరూ సహకరిస్తారు. కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహాలను అందుకుని చాలా విజయాలు సాధిస్తారు. ఎక్కడ ఎంత పెద్ద పనికైనా సరే భారం అనేది లేకుండా, నాకు ఇదేదో ఇబ్బందికరంగా ఉందనే మాట లేకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. చాలా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మీరు చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం. తదుపరి వృశ్చిక రాశి. ఈ తులారాశి వాళ్ళ విషయంలోనూ వృశ్చిక రాశి వాళ్ళ విషయంలోనూ ప్రస్తుతం రవికుజుల యొక్క అనుకూల స్థితి చాలా బాగుంది. ఈ రవికుజుల యొక్క అనుకూల సంచార ప్రభావం చేత విజయ అవకాశాలు బాగా పొందుతూ ముందుకు వెళ్తారు. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. మంచి ప్రణాళికలు చేయడం, ఏ పని ఎప్పుడు చేయాలి, ఏ పని ఎలా చేయాలి, ఏ కార్యంలో ఎంత లాభం ఉంది, ఏ కార్యంలో ఎంత సానుకూలత ఉంది అనేటువంటి విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఎక్కువగా కనబడుతుంది. ధనురాశి. ఇక్కడ గ్రహచారం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో డబ్బులు ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో ఇబ్బందులు ఉంటాయి. ఆరోగ్య విషయంలో కొంచెం అనుకూలత తక్కువగా ఉంటుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా అనుకూల స్థితి కొంచెం తక్కువగా ఉంటుంది. తొందరపాటుతనం ప్రదర్శించకూడదు, బహు జాగ్రత్తలు తీసుకోవాలి. ఒంటరిగా ప్రయాణాలు చేయడం మంచిది కాదు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయి. ఎవరి వ్యవహారాలను కూడా మీరు ఎక్కువగా కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమంగా ఉంటుంది. అలాగే ప్రతి అంశాలను కూడా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి సూచన చేస్తూ ఉన్నాం. మకర రాశి. ఉద్యోగం, వ్యాపారం విషయంలో తొందరపాటు ధోరణి ప్రదర్శించవద్దు. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా ఎక్కువగా తొందరపాటు ధోరణి ప్రదర్శించద్దు. మీ పనులు మీరు స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మీరు ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరం. అందరితోనూ స్నేహపూర్వకంగా సంచారం చేయండి. అందరితోనూ కూడా మీరు స్నేహంగా ఉండడానికి ప్రత్యేకమైన ప్రయత్నాలు చేయాలి. ఎవరి వ్యవహారాల్లోనూ ఎక్కువ కలగజేసుకోవద్దు. ఉద్యోగ వ్యాపార విషయాలు జాగ్రత్త చూసుకోవాలి. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ అన్ని పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే ఎంతో ఉత్తమమైనటువంటి ఫలితాలు తీసుకుంటూ ఆనందంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. అలాగే మకర రాశి వాళ్ళకి తొందరపాటు ధోరణం కనుక వస్తే ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదాలు రాకుండా ఉండాలి. పనిముట్లు వాడకంలో జాగ్రత్తగా ఉండాలి. అటు ధనురాశి వాళ్ళకి, ఇటు మకర రాశి వాళ్ళకి ఇద్దరికి కూడా రాబోయే కొద్ది రోజుల పాటు ఈ ఆటోమొబైల్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు, పనిముట్లు వాడకంలో పనులు చేసేవాళ్ళు, వీళ్ళందరూ కూడా చాలా శ్రద్ధతో, జాగ్రత్తతో కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి సూచిస్తున్నాం. కుంభరాశి. ఇక్కడండి కుంభరాశి వాళ్ళ విషయంలో ఒక చిన్న అంశాన్ని ప్రస్తావన చేస్తాను. గ్రహచారం చాలా బాగుంది, కానీ ఏదైనా పెండింగ్ ప్రాజెక్టులు ఉంటే ఇప్పుడు తొందరగా పూర్తి చేసుకోవాలి. లేట్ అవుతున్న కొద్దీ సమస్యలు పెరుగుతాయి. అలాగే ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాలు జాగ్రత్త చూసుకోవాలి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు జాగ్రత్త చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, అలాగే అన్నీ కూడా జాగ్రత్త చూసుకోవాలి. ఎవరి వ్యవహారాలను కూడా ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ఉండాలి. ఎవరైతే ఇక్కడ తొందరపాటు ధోరణి ప్రదర్శించడం, గ్రహచారం బాగున్నప్పటికీ కూడా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం. ఎందుకంటే జన్మంలో శని ఉన్నాడు. ఇవాళ షష్ఠంలో చంద్రుడు సంచారం ప్రారంభించాడు. ఈ చంద్రుడి మీద కుజుడు యొక్క వీక్షణ అష్టమ దృష్ట్యా ఉంది. కాబట్టి మీరు కలహాలకి బాగా దగ్గర అయిపోయే అవకాశం వస్తుంటుంది. రుణాలు ఉన్నటువంటి కుంభరాశి వాళ్ళకి కొంచెం
చికాకులు ఉండే అవకాశం వస్తుంది. ఇలాగా అనేక రకాలైనటువంటి సమస్యలు, చికాకులు ఉండే అవకాశం వస్తుంది. వీటినన్నింటినీ కూడా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నంగా కొంచెం జాగ్రత్తలు తీసుకోమని చెప్పి సూచిస్తున్నాం. మీనరాశి. అన్ని పనులు బాగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ విషయాలు చాలా బాగుంటాయి. వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో బాగా మంచి ఫలితాలు ఉంటాయి. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడుపుతారు. అందరూ బాగా సహకరిస్తారు. అన్ని కార్యక్రమాలను కూడా మీరు చాలా చక్కగా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. తద్వారా మరి మంచి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే ప్రయత్నంలో ఎక్కువగా కృషి చేస్తే చాలా లాభాలు వచ్చే అవకాశం అని చెప్పేసి సూచన చేస్తున్నాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.